హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మామ్ ఓసీ బేబీ వ్లాగ్స్. సో మమ్మీది 60th బర్త్డే ఉందని సర్ప్రైజ్ ఇద్దామని నేను డోరా అయితే ఇండియాకి స్టార్ట్ అయ్యాను. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మాకైతే మార్నింగ్ ఫ్లైట్ ఉంది 9 o'clockకి. సో ఎర్లీగా 5కి లేసి రెడీ అయ్యి వీఆర్ హెడింగ్ టు ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. సింగపూర్ ఎయిర్లైన్స్కి సెల్ఫ్ చెక్ ఇన్ ఉంది. సో చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకుంటున్నాను. బోర్డింగ్ పాసెస్ అయితే వచ్చేసాయి. సో ఇంకా లగేజ్ చెక్ ఇన్ చేయాలి. Later on in the night, when the crowds have gone, we could talk under moonlight till dawn. We could stay to watch the sunrise. 2 bags no? Cancel all our plans. We don't need a reason why we just can't. I wish I could stop time and stay in this moment, never think about going. Won't you stay with me for a little while? Got myself free falling. లగేజ్ అయితే చెక్ ఇన్ చేసేసి కాఫీ తాగుదామని వెళ్ళాము. డోరా అయితే ఎర్లీ మార్నింగ్ లేచింది కాబట్టి పాపం పడుకునింది. తనకు నిద్ర సరిపోలేదు. Wish I could stop time and stay in this moment, never think about going. Won't you stay with me for a little while? Stay in this moment, never think about going. Won't you stay with me for a little while? నాకు బోర్డింగ్ టైం అయితే 8 o'clock ఉంది మార్నింగ్. సో మమ్మల్ని వదిలేసి మా హస్బెండ్ వెళ్ళిపోయాడు. I woke up feeling on top of the world, like nothing's ever gonna bring me down. This feeling got me flying high as a bird. I may never touch the ground. It may not be my birthday. డోరా అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది ఇండియాకి వెళ్ళడానికి. నేనైతే బ్యాసినట్ సీట్ తీసుకున్నాను. సో కొంచెం ఈజీగా ఉంటుంది డోరా పడుకుంటే అని. బికాస్ నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా తనతో ఇండియాకి. బట్ డోరా అయితే నన్ను ఏ ట్రబుల్ చేయలేదు. షీ వాజ్ వెరీ కోఆపరేటివ్. మా పక్కనే ఒక చిన్న 6 months బాబు ఉన్నారు. సో వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు.
డోరా తనతో ఫుల్ టైం పాస్ చేసింది. సో నన్నైతే ఏ ట్రబుల్ చేయలేదు, మంచిగా ఆడుకున్నది. There's magic coursing throughout my veins. I don't want it to stop. I feel invincible in every way. I'ma give it all I got. It may not be my birthday. సింగపూర్ ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా దిగేసాము. సో మేము అక్కడ అరౌండ్ 3 PM ఇన్పుట్ టైం దిగాము. సో మాకు 4.5 hours లేఅవుట్ టైం ఉంది. సో ఎయిర్పోర్ట్లో కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. సో అది చూద్దామని వెళ్తున్నాం నేను డోరా. సో బటర్ఫ్లై గార్డెన్కి అయితే వచ్చాము. బట్ సింగపూర్ అయితే టూ హ్యూమిడ్ ఉంది. సో మాకు ఇప్పుడు మెల్బర్న్లో వింటర్ ఉంది కాబట్టి వింటర్ నుండి సమ్మర్కి వచ్చే లోపల లైక్ టూ స్వెటీ అండ్ హ్యూమిడిటీ ఉంది. సో జస్ట్ ఒక 2 to 3 minutes బటర్ఫ్లై గార్డెన్లో ఉండి ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసాము ఏసీ కోసమని. Yeah, it's good. Do the photo. ఫిషెస్ ఉంటే దూరం కూర్చోబెట్టిన తను టైం పాస్ చేసింది మంచిగా. కాసేపు అక్కడ ఉండి బాబు వాళ్ళు కూడా కాబట్టి we were all together. సో సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి. సో ఎయిర్పోర్ట్లోనే మనకి ట్రైన్స్ ఉంటాయి జస్ట్ లైక్ మెట్రోస్. సో అక్కడ ఎయిర్పోర్ట్లో జ్యువెల్ అనే ఒక ఫౌంటైన్ ఉంటుంది. సో అది చూద్దామని టర్మినల్ 2కి అయితే వెళ్ళాము. సో మళ్ళీ మా ఫ్లైట్ టర్మినల్ 3లోనే ఉంది. సో వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఇదే అండి జ్యువెల్ వాటర్ ఫాల్ ఎయిర్పోర్ట్లో. ఇట్ వాస్ లైక్ వెరీ బ్యూటిఫుల్. బట్ అక్కడికి వెళ్ళాలంటే మినిమం టైం లేవర్ 6 hours ఉండాలి. సో నాకైతే 4 hours 45 minutes ఉంది కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళలేను. జస్ట్ ట్రైన్లో నుండే చూడగలుగుతాను. సో మీకు ఎప్పుడైనా 6 hours లేఅవుట్ టైం దొరికితే యూ కెన్ గో అవుట్ అండ్ విజిట్. ఇట్స్ రియలీ వెరీ బ్యూటిఫుల్. సో ఎయిర్పోర్ట్లో చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఏ గార్డెన్. చాలా ఉన్నాయి అలా చిన్న చిన్న గార్డెన్స్. సో టైం పాస్ అయితే అయిపోయింది. 4.5 hours అలా తెలియలేదు, జస్ట్ పాస్ అయిపోయింది.
సో నెక్స్ట్ అయితే అక్కడ నుండి మేము సన్ఫ్లవర్ గార్డెన్కి అయితే వెళ్ళాము. సో ఇట్ వాస్ ఓకే, నాట్ దాట్ గ్రేట్, బాగానే ఉంది, జస్ట్ అలా చూడొచ్చు. బట్ చాలా వేడిగా ఉంది, జస్ట్ ఒక గ్లాన్స్ తీసేసుకొని వెళ్ళిపోయినాను. సో ఇది వన్ మోర్ అట్రాక్షన్ ఎయిర్పోర్ట్ లో. సో కింద ఫిషెస్ ఉన్నాయి. డోరా అయితే మంచిగా వాటిని చూసుకుంటూ టైంపాస్ చేసింది. మళ్ళీ తను అక్కడ నుండి రావాలనుకోలే, బట్ ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చేసా తనని. మంచి ఫిషెస్ ని చూసుకుంటూ ఆడుకుంటుంది తను. సెకండ్ ఫ్లైట్ బోర్డింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో వెళ్ళిపోయి బోర్డింగ్ తీసుకొని ఫ్లైట్ అయితే తీసుకున్నాము. సెకండ్ ఫ్లైట్ పూరా ఎక్కడికి వెళ్తే అక్కడికి అందరితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ హాయ్ చెప్పుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ. సో కాసేపు అయితే కార్టూన్ చూసింది, తర్వాత పడుకుంది. సో వెళ్ళి అయితే ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి. సో నేను నంద్యాలకి వెళ్ళాలి. సో డోరా వాళ్ళ పెద్దనాన్న అండ్ మా అన్న వాళ్ళు, మా బావ వాళ్ళు వచ్చారు పికప్ చేసుకోవడానికి. సో వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసేసి నేనైతే నంద్యాలకి స్టార్ట్ అయిపోయాను అరౌండ్ 12 o'clock. వేలేందే స్టార్ట్ అయ్యి మేము మార్నింగ్ 4:30కి నంద్యాల రీచ్ అయ్యాము. మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చాము. ఆ టైంలో కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇచ్చాము. సో దూరా వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చింది. మమ్మీ అయితే చాలా చాలా షాక్ అయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. గిఫ్ట్
కేక్ చేసినావు కదా క్లారా అమ్మ కేక్ సో ఈవినింగ్ అయితే ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాను. సో అంతే అండి. సో ఫర్ టుడే టేక్ కేర్ టిల్ నెక్స్ట్ టాక్. సీ యూ. బాయ్.